శ్రీధర్ రెడ్డి గారు, నిన్న ఫస్ట్ సెషనే అంటే ఈ స్థాయిలో ఉండబోతుందా తెలంగాణ రాజకీయం అన్నంతగా సాగింది. అటు అధికార కాంగ్రెస్ వర్సెస్ మీ మధ్య జరిగిన మాటల యుద్ధం. చాలా అంశాలని రేవంత్ రెడ్డి ప్రస్తావనకు తెచ్చారు. రైతులకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రగతి భవన్ ప్రవేశం, తర్వాత కుటుంబ పాలన, చాలా అంశాలని ఆయన తెర ముందుకు తెచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా మోసం చేశారు, ఇలా చాలా అంశాలని తెర ముందుకు తెచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏం ఆశిస్తామండి? సరే, మేము బాగా చేశామా బాగా చేయలేదా అనేది ప్రభుత్వం నడిపామా అనేది తెలంగాణ ప్రజల యొక్క గమనంలో ఉంది, వాళ్ళ ఆలోచనలో ఉంది, వాళ్ళ అనుభవంలో ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? మీరు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. శాసనసభ వాళ్ళకు ఒక మంచి అవకాశం కదా. సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ 6 హామీలు 100 రోజులని సమయం చెప్పారు. 100 రోజులలో ఒక 2 హామీలకు సంబంధించి ఓ ప్రకటన చేశారు, ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. దాంట్లో ఒక బస్సులలో మహిళలు పోయే తప్పితే మిగతా అదొకటి, ఇంకోటి ఆన్ పేపర్, ఇంకోటి ఆరోగ్యశ్రీకి ఎన్హాన్స్మెంట్ ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దాన్ని సరిగా వాళ్ళు చెప్పారు, చేస్తున్నారు అంటున్నారు, ఫైన్. నేనేమంటున్నానంటే ఒక గొప్ప అవకాశం కదా, మంచిగా మీరు ఈ అన్ని అంశాల యొక్క నేపథ్యం ఏంటి, ఎందుకు వై డిడ్ యూ అరైవ్ ఎట్ దోస్ 6 హామీలకు మాత్రమే ఎందుకు వచ్చారు, ఈ 37 పేజీల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక డీటెయిల్ ఏంటి, దాన్ని ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నారు, ఈ డేట్ లైన్స్తో సహా మీరు ఇచ్చి ఉండాల్సింది, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది. అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బలహీనతలను ఈ అన్నిటి మాటన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాలకు ఏ అయితే అంశాలు మీరు మాట్లాడారో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కమ్లలో అప్పుల గురించి, లేకపోతే సివిల్ సప్లైస్లో అప్పుల గురించి, ఇట్లా అన్ని విషయాల గురించి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా నాయకులు కానీ అసెంబ్లీ వేదికగా మీకు మళ్ళీ డీటెయిల్ సమాధానం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. వీటి మీద చర్చ చేసుకుందాం, అంతేగాని వ్యక్తిగత అంశాలకు పోయి దాన్ని ఒక ద్వేషం కింద మలుచుకొని మాట్లాడుకొని ఆత్మసంతృప్తి చెందినటువంటి ఒక అవకాశం తీసుకునే అవసరం ప్రభుత్వానికి లేదు అంటున్నాను. యూ హావ్ కమ్ విత్ మ్యాండేట్ ఆఫ్ 64 MLAs. దానికి అనుగుణంగా ప్రజల ఆలోచన ఏముందో దానికోసం సభ యొక్క విలువైన సమయాన్ని కేటాయించండి తప్పితే అనవసరమైన విషయాల గురించి ఎందుకు. మీరు ఇప్పుడు తవ్వితే చెప్పాల్సినవి మేము కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్లెట్లా మాట్లాడితే అన్ని అంశాలకు సమాధానం చెప్పే శక్తి, అవకాశం మా దగ్గర ఉంది. ఇప్పుడు ఒక బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దగ్గర 35 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. 2 సభల్లో బలంగా తెలంగాణ ప్రజల యొక్క గొంతుకను బీఆర్ఎస్ రూపంలో వినిపిస్తాం, ప్రశ్నిస్తాం. మీరు ప్రశ్న వేస్తే మీరు ప్రజలకు తప్పుడు సమాచారం ఇద్దామనుకుంటే సమాధానం చెప్తాం. బీఆర్ఎస్ కు ప్రతి అంశంలో అవకాశం ఇస్తాము. ఒక్కొక్క సందర్భంలో స్పీకర్ మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన తీరుపైన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కలగజేసుకుని ఇక్కడే ఉండాలి, ఇక్కడే వాళ్ళు వినాలి అన్నారు. అలాగే ధర్నా చౌక్లో కేసీఆర్ కూడా ధర్నా చేయొచ్చు అన్నారు. ఇప్పుడున్న తీరుకి మీకు ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. ఇదే తీరు ఇంకా మీరు మారలేదు. ఈ తీరు ఇలాగే కంటిన్యూ అయితే మీరు ఇక 10 ఏళ్ళు మేమే ఉంటాం, మీరు ఇక ఎక్కడ ఉంటారంటున్నారు ముఖ్యమంత్రి. తప్పులేదు, రేవంత్ రెడ్డి గారికి ఉండే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. కౌశిక్ రెడ్డి ఒకవేళ తప్పుగా బిహేవ్ చేస్తే స్పీకర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్తారు. తను ఆయన యొక్క పరిధికి మించి దాటిండి అనుకుంటే ఆయన మార్చుకుంటాడు. ఇది ఎవరి స్థానాల్లో వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేద్దాం, దాంట్లో ఏమీ లేదు. మీరు ఇక్కడే ఉండాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటి? మీరు అక్కడ పనిచేయండి అని ఆయా నియోజకవర్గాల ప్రజలు వాళ్ళకి ఓట్లేసి పంపించారు. కాబట్టి ఎవరు కూడా ఊరికే రేవంత్ రెడ్డి గారి యొక్క దయాదక్షిణల మీద రాలే సభకి. They were elected by the people of Telangana in those constituencies. కాబట్టి వారి యొక్క దయాదక్షిణాలు ఏం అక్కర్లేదు. ఖచ్చితంగా ఎవరి హక్కుల మేరకు, ఎవరి పరిధి మేరకు స్వతంత్రంగా బిహేవ్ చేస్తారు. స్పీకర్ గారు కూడా అంతే నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే 3 నెలల్లో అటర్ ఫ్లాప్ అవుతారు, ఈ పథకాలు అమలు చేయలేరు అని ముందుగానే అదే అంటారు కదా, ముందే అపశకనం పలికినట్టుగా అలా మాట్లాడడం కరెక్టేనా? మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాము. తొలి కేబినెట్ సమావేశంలో 6 గ్యారంటీలు చట్టబద్ధత కల్పించాము. 2 హామీలను ఆల్రెడీ నెరవేర్చాం. మిగతా 4 100 రోజుల్లో నెరవేర్చకపోతే అప్పుడు అడగండి అంటున్నారు మల్లిరావు గారు. నేను 100 రోజుల సమయం కాదు, 150 రోజుల సమయం తీసుకోండి, ఏం బాధలేదు. ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు పథకాల అమలు గురించి మీరు చేయండి అని మాత్రమే చెప్పాం. కానీ పథకాల అమలు సమయానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనే భావనను అదేదో
పాత ప్రభుత్వం కావాలని అప్పులు చేశారు. ఆ అప్పులు చాలా ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఈ అమలుకు ఇప్పటికే చాలామంది విశ్లేషకులు, నాగేశ్వర రావు లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ కొంతమంది 75,000 కోట్ల అదనంగా అవసరమవుతాయని, కొంతమంది 1,25,000 కోట్ల అదనంగా అవసరమవుతాయని, ఇది ఎక్కడికి వెళ్ళి సమకూర్చుకుంటారు ప్రభుత్వం చెప్పట్లేదని వీళ్ళ మంత్రులే కొంతమంది అవగాహన రాహిత్యంతో మాట్లాడడం, వీటిని చూసి నిన్న శాసనసభలో మీ ఆలోచన ఏంటి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో మీరు మాట్లాడిన కొన్ని మాటలు ఈ చర్చకు దారితీసినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మేనేజ్మెంట్ కోటా అని, ఎన్ఆర్ఐ కోటా అని సీఎం గారు చెప్పారు, ఎవరు కేటీఆర్ గారు అన్నారు. ఆ తర్వాత ఇంకేదో ఒక విషయం కూడా చెప్పారు. కాబట్టి వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కదా ప్రజలకి. కాబట్టి ఆ విషయంలో జరిగినటువంటి ఒక వాగ్వేదాలకు సంబంధించి వెనక ముందులు ఉన్నాయి. నేనేమంటున్నా, ఈవెన్ నౌ బీఆర్ఎస్ యొక్క భావన ఏంటంటే, మీరు 100 రోజుల సమయం తీసుకోండి, మార్చ్ 17 ఏదో డెడ్ లైన్ ఇచ్చారు, ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు బాగా అమలు చేయండి. మిగతా 37 పేజీల మేనిఫెస్టోలో ఉన్న అనేక అంశాలను ముందుకు తీసుకొని పోండి. మీరు చేసిన ఏ అంశాన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? ఏ ప్రభుత్వం వచ్చినా కొత్తలో ఆఫీసర్లను మార్చుకోవడము, వాళ్ళు చెప్పిన పథకాలను కొద్దిగా కిక్ స్టార్ట్ చేయడం ఇది కామన్. అయితే డ్రగ్స్ నార్కోటిక్స్ బ్యూరో చెప్తున్నారు, అది కేసీఆర్ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. మన హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ గారు దానికి న్యాబ్ డైరెక్టర్ గా ఉన్నారు, సునీతారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సీఎం సిఎస్ఓ గ్రూప్ సిఎస్ఓ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గ్రూప్ ఆఫీసరు గుమ్మి చక్రవర్తి గారు, ఆయనే దాన్ని టాస్క్ ఫోర్స్ దాంట్లో ఒక గ్రూప్ ఉంది, వాళ్ళను హెడ్ చేశారు. కాబట్టి ఎక్కడ కూడా యాంటీ డ్రగ్స్ యాక్టివిటీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకకు పోలే, వీఆర్ కీన్ ఇనఫ్. కాబట్టి చాలా మంది అరెస్ట్ చేయగలిగినారు. చాలా గోవా నుంచో మరో దగ్గర నుంచో ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి యొక్క పెడ్లర్స్ అరెస్ట్ చేసినారు, సప్లైస్ ఆపగలిగినాం. విషయం ఏంటంటే ఏమీ జరగలేదనే పద్ధతిలో మాట్లాడడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఓకే అదొకటి అత్యంత కీలకమైన ఇష్యూ కూడా. నిన్న శాసన మండలిలో ముఖ్యమంత్రి మాట్లాడారు, శాసనసభలో కాదు కానీ మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతాము, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా మేడిగడ్డకి తీసుకువెళ్తామని ఆయన నిన్న ఒక కామెంట్ చేశారు. 100% మీరు తీసుకొని పోండి. See, I am making a statement out here. Okay. కాళేశ్వరం is a package. మేడిగడ్డ లాంటివి 3-4 బ్యారేజ్లు ఉన్నాయి, 4-5 రిజర్వాయర్లు ఉన్నాయి, ఇన్నర్ పంప్ హౌసెస్ ఉన్నాయి, సర్చ్ పూల్స్ ఉన్నాయి, టనల్ స్ట్రీమ్ ఉంది, చాలా డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఇట్స్ ఓవరాల్ ప్యాకేజ్ లో ఒక్క బ్యారేజ్ లో ఒక్క జోన్ లో ఒక్క దగ్గర ఆడున్నటువంటి యొక్క బేస్మెంట్ కుంగింది అని చెప్పారు. వాటర్ మొత్తము డీవాటరింగ్ చేసిన తర్వాత దాని యొక్క ఎక్కడైతే ఫౌండేషన్స్ ఉన్నాయో ఏమైంది, అక్కడ శాండ్ పాకెట్స్ కదిలి అదేమైనా ఇబ్బంది అయిందా, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే కూడా 57 కోట్ల రూపాయలతో ఏదో కాఫర్ డ్యామ్ కట్టాలి, 500 కోట్ల రూపాయలతో ఏదో ఎస్టిమేట్ చేశారని చెప్పారు. ప్రాజెక్ట్ అధికారులు ఏం చెప్తున్నారు, ఎనీ ప్రాజెక్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పబ్లిక్, చిన్న సీసీ రోడ్ నుంచి మొదలుపెట్టి ఎంత ప్రాజెక్ట్ కట్టినా ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ ఒకటి ఉంటుంది, అంటే హ్యాండింగ్ ఓవర్ టు ది డిపార్ట్మెంట్. 15th ఒక నిమిషం ఒక చెప్పని 16th డిసెంబర్ రోజున నిన్న ఎవరన్నా మీకు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే 16th డిసెంబర్ నుంచి మళ్ళీ 15th డిసెంబర్ 2025 2 సంవత్సరాల పాటు లేకపోతే 3 సంవత్సరాల పాటు ఎట్లయితే అగ్రిమెంట్ ఉంటుందో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటారు. అంటే ఏదైనా లోపాలు తలెత్తితే స్ట్రక్చర్ లో దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఆ నిర్మాణ సంస్థ మీద ఉంటుంది. అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు కాబట్టి అది వాళ్ళే చేస్తారు అని చెప్పి అధికారులు చెప్పారు. ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించమని సీఎం అంటున్నారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం సార్, రేవంత్ రెడ్డి గారు, మీరు దాంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ గవర్నమెంట్ పాత్ర ఏంటి తెలుసా మీకు? గవర్నమెంట్ ఒకటే 1 minute, గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కట్టాలని సంకల్పించినప్పుడు సంబంధిత శాఖను డిపిఆర్ తీసుకురమ్మంటారు. డిపిఆర్ తెచ్చిన తర్వాత ఆఫ్టర్ డ్యూ డిలిజెన్స్ దాన్ని అప్రూవ్ చేస్తారు. ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది ఒక ఖర్చుకి 3,000 కోట్ల 5,000 కోట్లకు. టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు, టెండర్ కాల్ఫర్ చేస్తారు, లోయెస్ట్ బిడ్డర్ ని అపాయింట్ చేస్తారు, అగ్రిమెంట్ చేస్తారు. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ తర్వాత ఓవరాల్ బాధ్యత గవర్నమెంట్ చేతికి వస్తుంది. అప్పటి వరకు కూడా ఏ స్టేజ్ లోనైనా కానీ మీరు యూ కెన్ ఎంక్వైర్ ఇఫ్ ఎనీబడి రెస్పాన్సిబుల్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన మాకు లేదా? అందుకే మేము మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాము. అప్రిషియేటెడ్. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల వారిగా చెప్పాల్సిందే. అయితే కేటీఆర్ గారు ఏం చెప్పారు, అప్పులు చెప్తున్నారు కానీ ఆస్తులు చెప్పట్లేదు. ఇప్పుడు
మా నాయన 20 లక్షలు అప్పు చేశాడా అంటే 50 లక్షలు ఇల్లు కట్టుకు చూపించాలి కదా. కాబట్టి ఎవరైనా అంతే. ఆర్థిక పరిస్థితిపై ఇంపాక్ట్ చూపించారు కదా. నేను సెక్రటేరియట్ ప్రగతి భవన్ ఉదాహరణ చెప్పాను. ఎన్ని అనవసరమైన పనులు చేస్తారో లిస్ట్ పెడతాను, నేను తీసుకొని వస్తాను. మీరు ఆస్తులు క్రియేట్ చేశారు. నన్ను పూర్తి కాకుండా మీరు మాట్లాడారు. సెక్రటేరియట్ ఎందుకు కట్టాల్సి వచ్చింది? అప్పు చేసి ఇది అవసరమా? ఆస్తి విలువ కట్టండి అప్పులు చేసి ఎందుకు అంత భవంతులు కట్టారు? భవన్ ఎందుకు కట్టాలి? ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటున్నారు మల్లిరావు గారు. నిన్న ముఖ్యమంత్రి కూడా ప్రస్తావిస్తున్నారు. ఇది ఒక వింతైన వాదన వినిపిస్తా ఉన్నారు. ఎనీ గవర్నమెంట్ FRBM లిమిట్స్ లో అప్పు తీసుకొస్తుంది. వీఆర్ ఆల్మోస్ట్ 26th ఇన్ ది ఏమంటారు లోన్స్ డెట్స్ లో 26th స్థానంలో ఉన్నాం. మిగతా నెంబర్ చెప్తున్నారు. ఒకటి అప్పుల పట్టికలో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉంది దేశంలో. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇంత ముందు ఉన్నాయి. ఒకటి. రెండవది, మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకు కట్టినాము? పాలన ఇంటిగ్రేటెడ్ గా సవ్యంగా ఉండడం కోసం. ఒక మంచి ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రులు వెళ్ళి ఆడ పాలన చేయట్లేదా? కేసీఆర్ గారు సొంతానికి కట్టారా? నెంబర్ 1. ఇంటి గురించి మాట్లాడారు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను కదా. దాంట్లో తెలియనియండి, తప్పేం లేదు. ప్రజాహితాన్ని ఒక భవనం ఉంటుంది. ఇవాళ మీరు చేసేటటువంటి యొక్క వాట్ ఎవర్ చేస్తున్నారు కదా, ఇవాళ మరి దాన్ని త్యజిస్తామని చెప్పారు. దాన్ని ఏదో మ్యూజియం చేస్తాము, ఇంకేం చేస్తా అన్నారు. బట్టి విక్రమార్క గారు తమరి సోదరుడే అక్కడ ఉన్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. మరి వారికి వాళ్ళంత లావిష్ బిల్డింగ్ వద్దా? వై ఈజ్ హి జాయిన్ దేర్? ఒకవేళ మల్లు రవి గారి యొక్క భావన అది నిజాం స్టైల్ అయితే మరి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నిజాం లాగా ఉన్నట్టేనా? అక్కడ ఉండే 5 సంవత్సరాలు, ఉండబోయే 5 సంవత్సరాలు వారు నిజామని అనాలనా? అది ముఖ్యమంత్రి గారి యొక్క అధికార నివాసం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టినప్పుడు ఆ రోజుకి ఆ రాష్ట్రానికి అది పెద్దదనుకోవాలన్నా వారికి ముందొక భవంతి, ఆ ముందొకటి వారికి కలవడానికి భవంతి ఉండేది కదా. కాబట్టి దయచేసి ఏదో వ్యక్తిగత స్వార్థాలకు ఎవరు వ్యక్తిగతంగా ఎవరు 100 సంవత్సరాలు ఉండరండి. ఏదో రోజు పోతాం, ఆ రోజు వేరే వాళ్ళు వాడుకుంటారు దాన్ని. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు దాన్ని విమర్శించడం అనేది నేనేమన్నా యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ యూ క్యాన్ డూ. అవి చేతగాక ఈ అంశాలను తీసుకొస్తున్నారని నా భావన.